నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వాహనం ఢీకొని 4 దుర్మరణం. తాడిపత్రిలో వైసీపీ నేత పెద్దారెడ్డి గృహ నిర్బంధం. దీక్ష పిలుపు నేపథ్యంలో పోలీసుల మొహరింపు. తుంగభద్ర జలాలో తెలంగాణ వాటాపై కమిటీ. సిఆర్ పాటిల్ సమక్షంలో 3 సీఎంల నిర్ణయం. పోలవరం నల్లమల సాగర్కు సమ్మతించాలన్న చంద్రబాబు. ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం ఉండబోదని వివరణ. వెనజువెలా భూకంపంలో 235కు చేరిన మృతులు. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు. పల్నాడు జిల్లా మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుపాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువు మృతి చెందడంతో వాహనంలో హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిద్రమత్తుతోనా లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల శివారు నగరవనం వద్ద ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి 12 మంది మార్కాపురం జిల్లా వెనిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బంధువు చనిపోవడంతో అతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ లో ఉండేటువంటి అడప పవన్ అనే కుటుంబాలు, అదేవిధంగా వారి బంధువులు మొత్తం కలిసి 12 మంది డ్రైవర్తో సహా 13 మంది వాహనంలో రాత్రి హైదరాబాద్ లో బయలుదేరగా మాచర్లో చేరుకున్న తర్వాత 3 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని వెనక్కి నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 చనిపోగా మిగతా 8 మంది కూడా గాయాలు పాలయ్యారు. వీళ్ళలో కూడా 2 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమికంగా అయితే మొదట వీళ్ళందరినీ కూడా వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం మిగిలిన 8 మందిలో 6 నసరాపేట తరలించారు. నసరాపేట ప్రైవేట్ హాస్పిటల్ GBR అనే ప్రైవేట్ ఆసుపత్రిలో అక్కడ జిల్లా అధికారులు దిశానిర్దేశం మేరకు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం పొందుతున్న వారిలో అడప నందిని, అడప భార్గవి, అడప మదన్, అదేవిధంగా పిడుగు అంజలి, పిడుగు జగదీష్, పిడుగు ఋషికేష్ అనే వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఈ 6 అయితే నసరాపేటలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఒక 2 పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అడప భార్గవైన 16 ఏళ్ల చిన్న అమ్మాయి పాప కొంచెం అతనికి ఆరోగ్యం అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా మరొక పిల్లవాడికి కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని చెప్తున్నారు. మరోవైపు మరొక 2 అయితే మాత్రలో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి చిన్న గాయాలవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గాయాలు పాలవటం, అందులో 4 అక్కడికక్కడ దుర్మరణం చెందడం పట్ల అటు మాచర్లో కావచ్చు, ఇటు నసరాపేట హాస్పిటల్ వద్ద అయితే విషాద ఛాయలు అందుకున్నాయి. వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన తీసుకుని అటు మార్కాపురం జిల్లా చెందినటువంటి నాగిరెడ్డిపల్లికి చెందిన బంధువులు సైతం కూడా హుటాహుటిన నసరాపేటకి అదేవిధంగా మాచర్లకు బయలుదేరారు. ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి బాధలో వాళ్ళంతా ఉండగా ఇప్పుడు మన 4 వ్యక్తి చనిపోవడం, అదేవిధంగా మరొక 2 చిన్నారులు తీవ్రంగా ప్రాణాలతో పోరాడుతున్న నేపథ్యంలో ఆ బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక తీవ్ర విషాదం అయితే నెలకొని ఉంది. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు.
జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 దుర్మరణం చెందారు. రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని బొగ్గులోడుతూ వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మ్యూజిక్ బ్యాండ్ బృందం మరాంగ్ మర్చా గ్రామంలో కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తోంది. అదే సమయంలో రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రయాణికుల వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే 7 మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక గ్రామస్తులు రామ్గఢ్ బొకారో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టాలని నిర్ణయించిన నిరసన దీక్ష నేపథ్యంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ కూడలిలో దీక్షకు వైసీపీ పిలుపునివ్వగా టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. శతాబ్ద కాలంలోనే కనీవిని ఎరుగని ఉత్పాతాన్ని చవిచూసిన వెనిజువేలాలో మృతుల సంఖ్య 235కి పెరిగింది. 4,300 మందికి పైగా గాయపడ్డారు. జంట భూకంపాలతో రాజధాని కరాకస్ మరుభూమిని తలపిస్తుంది. శిథిలాల గుట్టల కింద 200 మందికి పైగా చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. సహాయ సిబ్బంది శిథిలాలను తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. భూకంపంలో దెబ్బతిన కరాకస్ విమానాశ్రయాన్ని మూసివేసినందున వివిధ దేశాలు పంపుతున్న సాయం చేరేందుకు సమయం పడుతోంది. జంట భూకంపాలతో చిగురుటాకులా వణికిన వెనుజువేలాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిశాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో రెక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో అనేక బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలాయి. భూకంప తీవ్రత ఎంతగా ఉందంటే కారకాస్కు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో ఇళ్లను కూడా ఖాళీ చేయించాల్సి వచ్చింది. కారకాస్లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిండంతో దాన్ని మూసేశారు. భవనాలన్నీ ధ్వంసం కాగా ప్రజలు గంటల కొద్దీ కార్లు, సబ్స్టేషన్లు వీధుల్లోనే గడిపారు. కారకాస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ రైళ్లను, సహజ వాయువు సరఫరాను నిలిపేశారు. విద్యా సంస్థల్ని మూసేశారు. భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిలో పలువురు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ వారు శిథిలాల కింద ఉండిపోవడంతో వారి బంధువుల రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇళ్లు కూలిపోవడంతో సర్వస్వం కోల్పోయిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. భూకంపం ధాటికి లాగువేరాలో ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ శిథిలాల దిబ్బలా మారింది. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఈ 10 అంతస్తుల భవనం సముద్రం వ్యూతో ఆహ్లాదకరంగా ఉండేది. తాజా భూకంపం ధాటికి ఈ భవనం శిథిలాల దిబ్బగా మారింది. వెనజువేలా బేస్బాల్ స్టార్ ఆటగాళ్లకు చెందిన సభ్యులు ఈ హోటల్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం అనంతరం సహాయక చర్యల్ని వేగవంతం చేయడం కోసం దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. $200 మిలియన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెనజువేలా భూకంప తీవ్రత బ్రెజిల్ అమెజాన్ ప్రాంతాల్లో మనాస్, బెలెం, మకాపాల్లో కనిపించింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. కొలంబియాలోని కరీబియన్, ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది. మరోవైపు జపాన్ ఉత్తర తీర ప్రాంతంలోని ఇవాతేలో గురువారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యోలోనూ స్వల్పంగా భూమి కంపించింది. భూకంపం కారణంగా ఇవాతే, ఆమోరిల్లో 8 మంది గాయపడ్డారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని జుమ్లాలోనూ గురువారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతతో దెబ్బతిన్న వెనజువేలాకు ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాయం చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, చైనా, స్పెయిన్ తదితర దేశాలు ముందుకొచ్చాయి. అనేక దేశాలు విపత్తు బృందాలు సహాయ సామగ్రి, ఔషధాల్ని హుటాహుటిన తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుపడింది.
కీవ్లోని పలు ప్రాంతాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ కారణంగా కీవ్లోని పలు గోదాముల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. పెద్ద ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడటంతో మంటలను ఆర్పివేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాయి. ఈ దాడిలో 2 వ్యక్తులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఒక క్షిపణి శకలాన్ని తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అంతకుముందు రష్యాలోని 2 చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కార చర్చకు వేదికగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్తో పాటు కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావులు ప్రత్యేకంగా సమావేశమై సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు తెలిసింది. తుంగభద్రలో ప్రత్యేకించి ఆర్డీఎస్లో తెలంగాణ వాటా వచ్చేలా చూడటానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. గోదావరిలో వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకుని అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణకు ప్రయోజనం కలిగే ఏ ప్రతిపాదనపైనైనా చర్చించడానికి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. బచావట్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్ కు 15.9 టీఎంసీలు కేటాయిస్తే 5-6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. డ్యాం నుంచి 6 టీఎంసీల వాటా ఉన్నా విడుదల చేసిన నీటిలో ఎన్నొస్తున్నాయో పర్యవేక్షించే యంత్రాంగమే లేదన్నట్లు సమాచారం. ఈ నీటిని వచ్చేలా చూడడం మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాల బాధ్యత కూడా అని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి వీలు కాదంటే ఈ నీటినే మరో రూపంలో ఇచ్చేలానైనా చూడాలన్నట్లు తెలిసింది. ఆర్డీఎస్ ఆధునికీకరణపై 2004లో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా ముందుకెళ్లేలా చూడడానికి కేంద్ర జలసంఘంతో కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. 100 రోజుల్లోగా నివేదిక వచ్చేలా చూడాలన్నారు. పూడికతీతకు డ్యాం పునరుద్ధరణ ప్రాజెక్టు కింద నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. గోదావరి, కావేరీ అనుసంధానంపై కూడా సమగ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్కు కేటాయింపు ఉండి వాడుకోని నీటిని మళ్లించడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. వరద నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్కు అంగీకరించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదని వివరించినట్లు తెలిసింది. ముందుగా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ కోరినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ నీటిని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు మళ్లించడంపైనే కేంద్రీకరణ ఉండాలని సూచించినట్లు సమాచారం. తుంగభద్రపై నిపుణుల కమిటీ మినహా మిగిలిన ఏ అంశంపైనా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మాత్రం స్పష్టమవుతోందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటట్లు రూపొందించిన నైపుణ్యం పోర్టల్ను జూలైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో నమోదైన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ స్కిల్ కార్డు జారీ చేయాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని నైపుణ్య విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు దేశంలోనే ఒక నమూనాగా నైపుణ్య వర్సిటీల చట్టం ఉండాలని సూచించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాల్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలన్నారు. అమరావతిలో రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయంతో పాటు విశాఖలో జిల్లా కేంద్రీయ గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన భవన నమూనాల్ని మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతిలో రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని లోకేష్ తెలిపారు. విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు 189,316 దరఖాస్తులొచ్చాయని అధికారులు వివరించారు. ప్రతి దరఖాస్తు డేటాను పరిశీలించాలని స్పష్టం చేశారు. వర్సిటీ యూనిట్గా నియామకాలు చేపడుతున్నందున సెలక్షన్ కమిటీల ఎంపికకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని తెలిపారు. పీఎం సేతు పథకం కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో ఉక్కు, నౌకల నిర్మాణం, పెట్రోకెమికల్ క్లస్టర్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. పునరుత్పాదక ఇంధనం, ఫార్మా, ఆక్వా, శ్రీసిటీ క్లస్టర్లలో పీఎం సేతు పథకం కింద ఐటీఐలను బలోపేతం చేయాలని సూచించారు. ఐటీఐలలో ఏఐ ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సంరక్షణ కోర్సులు పూర్తి చేసిన వారికి ఓమ్ క్యాబ్ ద్వారా జపాన్లో ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఓమ్ క్యాబ్ ద్వారా 146 మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఉద్యోగ మేళాతో ఇప్పటి వరకు 130,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు చెప్పారు. ఉద్యోగ మేళాల్ని రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది 1.06 లక్షల మంది విద్యార్థులు వచ్చారని మంత్రి లోకేష్ కు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 7,620 ప్రాథమికోన్నత బడులు ఉండగా 3,515 పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యం మేర విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు. విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని, ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మారాయని తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి 175 లీప్ పాఠశాలల్లో 9-10 తరగతుల విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ఏఐ ట్యూటర్ విధానాన్ని ప్రీ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. టెక్కి రాధా గాయత్రి మృతి ఘటనలో విచారణ కొనసాగుతోంది. న్యాయం చేయాలని మసూరి కలెక్టర్ను గాయత్రి తండ్రి ఆశ్రయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాధా గాయత్రి మృతి ఘటనలో విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రాధా గాయత్రి, టెక్కి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సంబంధించి వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి సుధాకర్ ఇప్పటికే ముసూరి జిల్లా కలెక్టర్ ని డాక్టర్ ఆశీష్ చౌహాన్ కలిశారు. న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా కేసు విచారణ చాలా లోతుగా దర్యాప్తు సాగాలి, వాస్తవాలన్నీ బయటపడాలనేటువంటి ప్రధాన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ జిల్లా కలెక్టర్ కి, ముసూరి సంబంధించిన జిల్లా కలెక్టర్ కి వారికి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ కూడా బాగా స్పందించారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాధా గాయత్రి సంబంధించినటువంటి ఫోన్, ఆమె ఐఫోన్ వాడుతున్నారు. ఐఫోన్ సంబంధించినటువంటి లాక్ ను తీయాలి, ఎందుకంటే అందులో చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీచరణ్ రాధా గాయత్రి తోటి ఆ రోజు జరిగినటువంటి, అంటే వారు చేసినటువంటి యాత్ర సంబంధించిన అనేక అంశాలు, ఫోటోలను కూడా షేర్ చేసినటువంటి అంశంలో రాధా గాయత్రి దగ్గర కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి. రాధా గాయత్రి యొక్క ఫోన్ నుంచి కూడా కొంత సమాచారం ఉంటుంది. కనుక రాధా గాయత్రి ఫోన్ ని అన్లాక్ చేయగలిగితే కొంత కేసుకు ఉపకారపడుతుందనే అభిప్రాయాన్ని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇప్పటికే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం చెందినటువంటి పోలీస్ డీజీపీని కలిశారు. అలాగే ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరినీ కలిశారు. ఈ రోజు వారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. రాధా గాయత్రి మరణానంతరం జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించినట్లో పాల్గొంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, రాధా గాయత్రి మనోబలం ఉన్న వ్యక్తి. మరోవైపు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు చెప్తున్న మరొక అంశం, ఎప్పుడూ కూడా ఏ విధమైన మెసేజ్ ఫోన్ చెయ్యని వ్యక్తి. తమ అల్లుడు ఆ రోజు తెల్లవారుజాము సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సెల్ఫీ పంపడం, రాధా గాయత్రి తోటి శ్రీచరణ్ సెల్ఫీని పంపించడం సత్యవతి వారికి ఫోన్ కి పంపించారు. ఆ విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు పంపని వ్యక్తి ఆ రోజు ఎందుకు ఆ సెల్ఫీ పంపించాడు? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే, చాలా పథకం ప్రకారమే ఈ ప్రక్రియ అంతా జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా కోరారు. అలాగే విశాఖలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ యొక్క సహకారాన్ని అందించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తారు. ప్రస్తుతం అయితే టెక్కి రాధా గాయత్రి యొక్క అనుమానాస్పద మృతి కేసుని ముసూరిలో ఉన్నటువంటి విచారణాధికారిగా సర్బానంద్ గైరోల్ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రాధా గాయత్రి హోమ్ స్టే చేసినటువంటి ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా జల్లెడపడుతున్నారు. మరోవైపు ఆర్థిక పరమైన లావాదేవీలు, శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, మరోవైపు రాధా గాయత్రి యొక్క ఆర్థిక లావాదేవీలంతా కూడా విచారణ చేస్తున్నారు. అలాగే ఇందులో ఫోన్ కాల్ డేటాను కూడా చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం అయితే శ్రీచరణ్ చెందినటువంటి ఫోన్ కాల్ డేటాకి అవకాశం ఉంది. కానీ రాధా గాయత్రి ఫోన్ లాక్ అవ్వడం వల్ల ఆ ఫోన్ ని అన్లాక్ చేసేటువంటి ప్రక్రియ చేయాలంటున్న ఆలోచన కూడా విచారణ అధికారులు చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యారు. బళ్లారి వైపు నుంచి నెల్లూరు పోర్టుకు గ్రానైట్ రాయిని తరలిస్తున్న లారీ జాతీయ రహదారిపై చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఒక్కసారిగా లారీలో మంటలు వ్యాపించడంతో క్యాబిన్లో చిక్కుకొని ఓబుల్రెడ్డి అనే డ్రైవర్ సజీవ దహనమయ్యారు. మృతునిది కడప జిల్లా పులివెందుల సమీపంలోని కనమపల్లిగా పోలీసులు గుర్తించారు. లారీ సహాయకుడు పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది.
నా ఫస్ట్ క్యాబిన్లో ఏమైనా కొడతారా? దాంట్లో బాడీ ఉంది. అవునా? అవునవును. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో బస్సు బీభత్సం సృష్టించింది. సోమశల నుంచి నెల్లూరు బస్టాండ్కు చేరుకున్న బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 2 తీవ్ర గాయాలు కాగా 3 స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా బస్సు ప్లాట్ఫామ్పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గాలింపు చేపట్టగా పక్క వీధిలో 500 లీటర్ల నీళ్ల ట్యాంకులో శవమై కనిపించిందన్నారు. 500 లీటర్ల నీళ్ల ట్యాంకు ఎత్తు 5 అడుగులు ఉంటుందని, బాలిక అందులో పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదమా లేక ఎవరైనా హత్య చేసి అందులో పడేసి ఉంటారా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవత మావుళ్లమ్మ అమ్మవారికి 50 కిలోలతో బంగారు చీర చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో స్వర్ణ వస్త్రనిధి కౌంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 2009లో అమ్మవారికి నిలువెత్తు బంగారం చేయించాలని సంకల్పించామన్నారు. ఇప్పటి వరకు 74 కిలోల బంగారం భక్తుల నుంచి విరాళంగా వచ్చిందన్నారు. 50 కిలోలతో అమ్మవారికి నగలు చేయించామన్నారు. మిగిలిన 24 కిలోలకు మరో 30 కిలోలు అదనంగా కలిపి అమ్మవారికి స్వర్ణ వస్త్రం చేయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారికి బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మావుళ్ళ అమ్మవారు స్వర్ణ నిధి ఏర్పాటు చేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం తయారు చేయాలని చెప్పి ఆలోచన చేసి 2009లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 50 కేజీల బంగారం అమ్మవారి ఒంటి మీద ఉంది. 24 కేజీల బంగారం రెడీగా ఉంది. ఈ 24 కేజీల బంగారం అమ్మవారికి ఐటెం చేయటానికి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కౌంటర్ ఏర్పాటు చేశాం. అమ్మవారు 100 కేజీల బంగారంతో నిలువెత్తు తాపడం చేసే కార్యక్రమం మళ్ళా ఈరోజు కౌంటర్ పెట్టి వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. భక్తులు దాతలు అందరూ ముందుకొచ్చి అందరూ సహకరించినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.